నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. మహాత్మా జ్యోతిరావు పూలే 198వ జయంతి సందర్భంగా పూలే విగ్రహ నిర్వహణ కమిటీ సభ్యులు ఉమామహేశ్వరరావు మాస్టారు డాక్టర్ లెనిన్ గణేష్ ఆధ్వర్యంలో చింతలపూడిలో అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించడంతో జయంతి కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ తరపున నియోజకవర్గ శాసనసభ్యులు సంగా రోషన్ కుమార్ ఆదేశాల మేరకు మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి, సావిత్రిబాయి పూలే విగ్రహానికి ఐటీడీపీ చింతలపూడి నియోజకవర్గ అధ్యక్షులు బోండా అనీష్ కుమార్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా బీసీ కమిటీ ఆధ్వర్యంలో పూలే గారి ఇద్దరు దంపతులు కూడా అణగారిన నిమ్న వర్గాల జాతుల కోసం ఎంతో కష్టపడినటువంటి వ్యక్తులు. ఆ రోజుల్లో చదువుకోలేనటువంటి పరిస్థితుల్లో సావిత్రిబాయి పూలే గారు ఒక చీర ఒంటికి కట్టుకుని మరో చీర మన సంచిలో పెట్టుకుని వెళ్తూ ఉంటే కొంతమంది ఆవిడ మీద పారనీళ్లు చల్లిపోయి అలాంటి అవమానాలన్నింటినీ కూడా ఎదుర్కొని ఆవిడ నిమ్న జాతుల కోసం వారికి విజ్ఞానం అందచేయాలనే ఉద్దేశంతో పాటుపడినటువంటి అణగారిన వర్గాల కోసం పోరాడినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. అదేవిధంగా మనందరం కూడా ఈ సభావేదికగా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మన మహాత్మా జ్యోతిరావు పూలే గారికి భారతరత్న ఇవ్వాలని, ఆయనకు భారతరత్న ఇస్తేనే ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమానికి సమున్నత మనం స్థానం కల్పించినటువంటి జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ అందుకు అనుగుణంగా మనం ముందుకు వెళ్లాలని ఈ అవకాశం ఇచ్చిన నాయకులందరికీ. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం చింతలపూడి నగర పంచాయతీలో ఈ రోజున పల్నాడు జిల్లా మాచర్లలో జరిగిన హత్యా కథనం గురించి ప్రచురించిన సాక్షి ఎడిటర్ మరియు 6 పాత్రికేయులపై పెట్టిన అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని శనివారం చింతలపూడిలో జర్నలిస్టులు గళం ఎత్తారు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో పత్రికా స్వేచ్ఛను కాపాడాలని, రాష్ట్రంలో జర్నలిస్టులపై దాడులు అరికట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సభ్యులు సీనియర్ జర్నలిస్ట్ ఎస్కే అమీర్ పాషా, ప్రసాద్ రెడ్డి, ముత్వేశ్వరరావు, కృపావరం, గంధం నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఏలూరు నగరంలోని పోలీస్ క్వార్టర్స్ వద్ద ఉన్న అభయాంజనేయ స్వామి దేవాలయంలో 90వ సీతారాముల కళ్యాణ మహోత్సవం జరిగిన సందర్భంగా ఈ రోజు ఎస్పీకే ప్రతాప్ శివకిషోర్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంలో పలువురు భక్తులు, పోలీసు సిబ్బంది, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సూర్యచంద్రరావు మాట్లాడుతూ అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పదని అన్నారు. ఈరోజు ఏలూరు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో పోలీసు రామాలయం తరఫున పోలీసు రామాలయానికి సంబంధించినటువంటి కమిటీ సభ్యులందరూ కూడా, అలాగే జిల్లా ఎస్పీ గారు శ్రీ కేపీఎస్ కిషోర్ కుమార్ గారు ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో అన్నదాన సంతర్పణ శ్రీరామనవమి సందర్భంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చాలా ఘనంగా సుమారు 5,000 మందికి ఈరోజు అన్నదానం ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి అందరికీ, అలాగే ఇక్కడ ఈ అన్నదానాన్ని స్వీకరించి వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలుపుతూ, అలాగే మన పోలీసు రామాలయం కమిటీ సభ్యులకు, మన ఏఆర్ అడిషనల్ ఎస్పీ ఎన్ఎస్ శేఖర్ గారికి, అలాగే చంద్రశేఖర్కి, మన ఆర్ఐ గారి పవన్ కుమార్కి అందరికీ కూడా అభినందనలు తెలుపుతారు. దెందులూరు నియోజకవర్గంలోని పెదవేగి మండలంలో ఉన్న రత్నాలకుంట గ్రామంలో వెలిసిన శ్రీ రత్నాలమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవాలు ఈ రోజు ప్రారంభమయ్యాయి. ఉదయం దెందులూరు నియోజకవర్గ శాసనసభ్యులు చింతమనేని సతీమణి రాధా తిరునాళ్ల ఉత్సవాల్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా రత్నాలమ్మ దేవాలయం నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ మన్నె శ్రీనివాసరావు, పలువురు డైరెక్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొందరు భక్తులు మాట్లాడుతూ రత్నాలమ్మ తల్లి అంటే కోరికలు తీర్చే తల్లి అని, ఎక్కడెక్కడ నుంచో రత్నాలమ్మ తల్లిని దర్శించుకునేందుకు భక్తులు వస్తున్నారని తెలిపారు.
స్వగ్రామం నేను పుట్టి పెరిగింది రాయుడుపాలెంలోనండి. ప్రస్తుతానికి మేము తణుకులో ఉంటున్నామండి. రాయుడుపాలెంలో చిన్నప్పటి నుంచి కూడా రాట్నాలం తల్లి తిరునాళ్ళకి మేము బాగా అటెండ్ అయ్యేవాళ్ళం అండి. ఫస్ట్ మా చిన్నప్పటి నుంచి మాకు 2-3 తరగతుల నుంచి కూడా ఇక్కడ ప్రతిరోజు అమ్మవారి గుడికి రావడం, మేము అమ్మవారిని దర్శించుకోవడం, ఈవినింగ్ ప్రోగ్రామ్స్ ఉంటా ఉండేవండి. ప్రతిరోజు ఒక 5 రోజులు జరిపించేవాళ్ళం, నిత్యం చూసేవాళ్ళం, బంధువులందరినీ పిలుచుకునేవాళ్ళం. మళ్ళీ చానాలకి మధ్య ఉత్సవాలకు మేము రాలేకపోతున్నామండి. ఈ సంవత్సరం ఉత్సవాలు చూద్దామని చెప్పి ప్రతి సంవత్సరం చైత్ర పౌర్ణానికి ఈ ఉత్సవాలు స్టార్ట్ అవుతాయండి. మా ఊరు ఇలవేల్పు, మా బంగారు తల్లి, మా రాట్నాలమ్మ తల్లి మేము కోరిన కోరికలన్నీ తీర్చే ఇలవేల్పు. మా ఊర్లో మేమంతా కూడా నుంచుంటే రాట్నాలమ్మ, లేస్తే రాట్నాలమ్మ అన్నట్టు అమ్మవారిని చాలా భక్తిగా కొలుచుకుంటామండి. చాలా సంతోషంగా ఉంది. గుడి డెవలప్మెంట్ యాక్టివిటీస్ అవి బాగా జరుగుతున్నాయండి. ఈ సంవత్సరం ఈ తిరునాళ్ళ ఉత్సవంలో పాల్గొనడం మాకు చాలా ఆనందంగా ఉందండి. మేము చాలా దూరం నుంచి వచ్చి ఈ ఉత్సవాల్లో పాల్గొనాలని చెప్పి చూడడానికి వచ్చామండి. అంటే లింక్ పెడతాయి రాయుడుపాలెం. నేను చిన్నప్పటి నుంచి రాట్నాలం తల్లిని దర్శించుకుంటామండి. మేము ఎప్పుడు వచ్చినా సరే మాకు ఏది జరిగినా సరే ముందు రాట్నాలం తల్లి ద్వారానే. వక్ఫ్ బోర్డు 2025 చట్ట సవరణ రాజ్యాంగ విరుద్ధమని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు బిల్లును వ్యతిరేకించారు. ఈ రోజు సిపిఐ కార్యాలయంలో జిల్లా సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి విశ్రాంతి జడ్జి అడబాల లక్ష్మి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఏలూరు జిల్లా సిపిఐ కార్యదర్శి మానవకృష్ణ, చైతన్య కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు, వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షులు పల్లి శ్రీనివాసరావు, ముస్లిం జేఏసీ కర్నల్ మహమ్మద్ ఇలియాస్, జిల్లా గౌరవ అధ్యక్షులు కె కృష్ణమాచార్యులు, జిల్లా అధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు బిఆర్ ప్రభాకర్ రావు నాయకులు మాట్లాడారు. బిల్లు సవరణ ఏదైతే జరిగిందో దాన్ని రద్దు చేయమని ఈ రామచంద్ర సమావేశంలో కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కూడా డిమాండ్ చేస్తూ, ఎందుకంటే ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని తీసుకురావాలని కుట్రపడినటువంటి బీజేపీకి, ఎన్డీఏ కూటమికి బుద్ధి చెప్పవలసిన సమయం ఆసన్నమైంది. దాంట్లో మనందరం కూడా మరి ముస్లిం మైనారిటీస్కే కాదు, క్రిస్టియన్ మైనారిటీస్ చూస్తే మణిపూర్ సంఘటన కూడా చూసాం. కనీసం అలకరించినటువంటి మరి దౌర్భాగ్య స్థితిలో ఈ ప్రధాని ఉన్నాడంటే మరి దాన్ని ఏ విధంగా మనం తీసుకోవాలో ఒక్కసారి ఆలోచించేయండి. మరి ఖచ్చితంగా మనం భారతీయులు అందరూ ఒకటే, మనకి కులం మతం లేదు, అందరూ సమానత్వంతో ఉంటామనే ఉద్దేశానికి ఉన్నటువంటి ఈ భారతదేశంలో గత 12 సంవత్సరాల నుంచి మరి 11-12 సంవత్సరాల నుంచి ఏ విధంగా మరి జరుగుతుందో మీరు చూశారో. ఈ మత భావాలు, ఛాందస భావాలు మనకు లేవు అని చెప్పి మనందరం కూడా ఏదైతే ఇండియా కూటమిలో ఉన్నటువంటి పోరాటంలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా పార్లమెంట్ లో కానీ, బయట కానీ, లోన కానీ దాన్ని వ్యతిరేకించడమే తప్ప సంబంధించి ఏదైతే ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం కేంద్రంలో 2025 చట్టం తీసుకొచ్చిందో దాన్ని వ్యతిరేకిస్తూ అనేక రాజకీయ పార్టీలు, సిపిఐ, కాంగ్రెస్ మరియు ఇతర వామపక్షాలు, వైసీపీ, ట్రేడ్ యూనియన్స్ అన్నీ కూడా, అలాగే వామపక్ష భావజాలమైనటువంటి వాళ్ళు, అలాగే ముస్లిం సోదరులు అందరూ ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ ఏమిటంటే బీజేపీ, ఆర్ఎస్ఎస్ భావజాలం, అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వంగా ఏర్పడి ఆ భావజాలాన్ని ఈ దేశంలో మెజారిటీ వర్గమైన హిందువుల్ని ఏదైతే వాళ్ళ మస్తిష్కాల్లో ముస్లిమ్స్ పైన వ్యతిరేకత ఎక్కిస్తూ, వాళ్ళ పైన చట్టాలు చేస్తూ, వాళ్ళకున్న హక్కులను హరిస్తూ, వక్ఫ్ అనేది వాళ్ళకి సంబంధించి వాళ్ళ సంక్షేమానికి వాళ్ళకి దానం చేసేటటువంటి వాళ్ళు ఉంటారు. వాటిని వినియోగించుకునే 30 ఆగస్టు 2024 అది పార్లమెంట్లో ప్రవేశించబడింది. కొన్ని అబ్జెక్షన్స్ వల్ల మరి జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసి దానిలో అబ్జెక్షన్స్ కాల్ఫర్ చేయడం జరిగింది. కానీ అవి మళ్ళీ అవన్నీ కన్సిడర్ చేయకోకుండా ఎప్పుడు ఉన్న విధంగానే దాన్ని మళ్ళీ పాస్ చేయడం జరిగింది మెజారిటీ తోటి. ఇందులో మనం చూడాల్సిన కొన్ని అంశాలు ఉన్నాయి, తెలుసుకోవాల్సిన అంశాలు లీగల్గా.
అదేంటంటే ఎప్పుడు కూడా ఏదైనా ఒక సంస్థకి ఎవరైనా సరే ప్రాపర్టీస్ని దానం చేసినట్టయితే గిఫ్ట్గా ఇచ్చినట్టయితే దానికి ఏదో కండిషన్స్ ఉండవు. ఎవరైనా సరే మనం గుళ్ళకి వెళ్తుంటాం, వేరే సంస్థలకు వెళ్ళి మనం సంబంధించి పార్లమెంట్ బిల్ పాస్ అయింది. దానికి ఎందుకు వ్యతిరేకిస్తున్నాం అన్నది ఇప్పుడు పెద్దవాళ్ళు చెప్పారు. అందులో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. దీనికి సంబంధించి టోటల్గా ముస్లింస్లని ఏంటంటే కించపరచడానికి, వీళ్ళకి నష్టపరచడానికి తీసుకొచ్చిన బిల్లు. కొన్ని లక్షల ఎకరాల భూములని వాటిని గవర్నమెంట్ ఏంటంటే కబ్జా చేసుకోవడం కోసం చేసిన ప్రయత్నం. అయితే ఇటువంటి ఇంతకుముందు కూడా ముస్లిం సమాజానికి సంబంధించి బీజేపీ చాలా తీసుకొచ్చింది, మనం చూస్తూనే ఉన్నాం. తలాక్ బిల్లని లేకపోతే ఇంకా చాలా చేసినవి దాన్ని మేము ఎదుర్కొంటూనే ఉన్నాం. అయితే ఇంకో విషయం చెప్పేది ఏంటంటే చాలా మంది హిందూ సోదరులు బీజేపీ మా పార్టీ అని అనుకుంటానికి కూడా బీజేపీ ఎవరికి సొంతం కాదు. కొంతమంది ధనికుల పార్టీ అని వాళ్ళకి లాభం చేయడానికి వాళ్ళు పనిచేస్తున్నారు. భారతదేశంలో బెంగళూరు నియోజకవర్గంలోని నడిపల్లి గ్రామ పంచాయతీల ఆక్రమణ జరిగాయని జిల్లా అధికారులు ఫిర్యాదు చేయడం, అనంతరం విచారణ పేరుతో నడింపల్లి పంచాయతీ కార్యాలయానికి రావడం, ఇక్కడ నుండి వెళ్లిపోయి అంతా బానే ఉందని రిపోర్టులు ఇవ్వడం గత 2 సంవత్సరాలుగా జరుగుతున్న భాగోతమని నడిపల్లి గ్రామానికి చెందిన గ్రామస్తులు సురేష్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరుగుతున్న ప్రజా సమస్యల ఫిర్యాదుల వేదికలో కలెక్టర్కు నడిపల్లి పంచాయతీలో ఆక్రమణ గురించి తెలియజేస్తున్నామని, కలెక్టర్ ఆదేశాలతో విచారణ అధికారిగా అవినీతి అధికారులను నియమించడం వల్ల ఈ పంచాయతీలో జరుగుతున్న అక్రమాలు ఉన్నత స్థాయి అధికారులకు తెలియజేయడం లేదని వాపోయారు. నమస్కారం అండి, నా పేరు సురేష్. నడిపల్లి గ్రామం, పెదవేగి మండలం, ఏలూరు జిల్లా. నడిపల్లి గ్రామ పంచాయతీలో 14-15 ఫైనాన్స్ కమిషన్ లో నిధులు దుర్వినియోగమైనని గత సంవత్సరం నుంచి దీని మీద మేము పోరాడుతున్నాము. మొట్టమొదటి కంప్లైంట్ 2024 జూలై 1వ తారీఖున PGRS లో కంప్లైంట్ నమోదు చేయడం జరిగింది. ఆ నమోదు మీద జూలై 26వ తారీఖున DLPO చంద్రశేఖర్ గారు విచారణకు వస్తున్నామని మా చేత నోటీస్ పంపించి మాతో సైన్ చేయించుకున్నారు. కానీ 26వ తారీఖున DLPO గారు విచారణకు రాకుండానే విచారణకు వచ్చినట్టు, నడిపల్లి పంచాయతీలో ఎటువంటి అవకతవకలు జరగలేదని, విచారణ చేయకుండానే పిటిషన్ అయినటువంటి నన్ను పిలవకుండానే విచారణ అయిపోయిందని చెప్పేసి క్లోజ్ చేసేశారు. దాని మీద మళ్ళా మేము కలెక్టర్ గారి చుట్టూ PGRS లో తిరుగుతూ, అలానే గౌరవ శాసనసభ్యులైన చింతనేని ప్రభాకర్ గారి దగ్గరికి వెళ్ళాం. అనేక పర్యాలు DLPO ఆఫీస్ కి, DPO ఆఫీస్ కి, మండల ఆఫీసులకి తిరుగుతూనే ఉన్నాం. ఫైనల్ గా కలెక్టర్ గారు దీని మీద మళ్ళా విచారణ చేశారు. విచారణ చేయమని మళ్ళా అదే DLPO ఎవరైతే తప్పుడు నివేదికనిచ్చారో అదే KP చంద్రశేఖర్ గారిని మళ్ళా విచారణకి ఇక్కడ పంపించడంతో, ఒకసారి మేము లేకుండానే తప్పుడు నివేదికని సమర్పించినటువంటి DLPO మళ్ళీ అదే DLPO ఇక్కడ రావడం మేము వ్యతిరేకిస్తూ, మీ విచారణ మాకొద్దు అని గో బ్యాక్ అంటూ నినాదాలు చేశాం. వెంటనే కలెక్టర్ గారు దాని మీద రెస్పాండ్ అయ్యి మళ్ళా న్యూజిలాండ్ DLPO గారితో విచారణ చేయించి 11,80,000 రూపాయలు నడిపల్లి గ్రామ పంచాయతీలో దుర్వినియోగమైనట్లు, 5 లక్షల రూపాయలు పంచాయతీ సర్పంచ్ మేక అప్పయ్యమ్మ గారు, 3 లక్షల రూపాయలు మాజీ సెక్రటరీ సుజాత గారు, 2 లక్షల రూపాయలు ఆదిలక్ష్మి గారు నిధులు దుర్వినియోగం చేసినట్టు సోకాజ్ నోటీసులు ఇచ్చారు. మాకు కూడా ఎండార్స్మెంట్ ఇచ్చారు. దీని మీద 3 నెలలైనా కానీ ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. మీరు ఏం చేశారు ఏంది? మేము 18 అంశాల మీద కంప్లైంట్ ఇస్తే కేవలం 13 అంశాల మీదే విచారణ చేశారు. బహుజన టీచర్స్ అసోసియేషన్ జిల్లా కౌన్సిల్ సమావేశం ఈ రోజు ఏలూరు నగరంలో జరిగింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని కోరుతూ తీర్మానాలు చేశారు. ఇదే సందర్భంలో మహాత్మా జ్యోతిరావు పూలే 198వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మానవతా స్వచ్ఛంద సంస్థ ఏలూరు నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మేతా అజయ్ బాబు, పలు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
महात्मा ज्योतिबा फूले जोहार महात्मा ज्योतिबा फूले जोहार महात्मा ज्योतिबा फूले సాధిద్దాం మహాత్మా జ్యోతిబా ఫూలే గారి ఆశయాలను జోహార్ మహాత్మా జ్యోతిబా ఫూలే జోహార్ మహాత్మా జ్యోతిబా ఫూలే ఈరోజు ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు పిటి అధ్యక్షులు శ్రీ వెంకటేశ్వరరావు గారిని అధ్యక్షులు కూర్చున్నాం. తర్వాత సందర్భంగా ఇక్కడ చక్కటి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో మహాత్మా జ్యోతిబా ఫూలే గారి యొక్క ఆశయాలు నెరవేర్చేలాగా ఈ రోజు బీటీఏ సావిత్రిబాయి ఫూలే గారి యొక్క ఆశయాలు నెరవేర్చేలా బీటీఏ సంస్థ వాళ్ళు నడుపుతుంది. అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ చూపించిన మార్గాల్లో కూడా ఈ యొక్క సంస్థ మరి పరిపూర్ణంగా పనిచేస్తున్నారు. అలాగే వారితో పాటు ఉపాధ్యాయులకు సంస్థలతో పాటు సమాజంలో ఉన్న రుగ్మతలు పాల్గొనడానికి కూడా అనేకమైన కాలేజీలు స్కూల్స్ లో కూడా నేటి విద్యార్థులకు మహనీయుల ఆశయాలను మరి వారు చూపించిన మార్గాలను పిల్లలందరూ కూడా అర్థమయ్యేలాగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు బీటీఏ వారు. మరి ప్రత్యేకంగా మా అందరి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు వారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాం. మరి మహాత్మా జ్యోతిబా ఫూలే గారి దేశంలో రుగ్మతలు పోవడానికి, ముఖ్యంగా బాల్య వివాహాలను అరికట్టడానికి, అలాగే అండరాని వరకు కూడా ఆయన దార్శనికత ఉందని మనం గ్రహించాలి. ఈయన మహిళలకు మరియు అణగారిన వర్గాలకు విద్యను అందించడం కోసం పాఠశాలను స్థాపించాడు. ఆ పాఠశాలను స్థాపించడం ద్వారా నిమ్న వర్గాల వారికి, అదే స్త్రీలకు, ఆనాటి సమాజంలో స్త్రీలకు నిమ్న వర్గాల వారికి విద్య దూరమైనటువంటి సమయంలో విద్యను అందించడం కోసం ఈయన తన భార్యకి చదువు చెప్పి ఆ భార్య ద్వారా ఈ నిమ్న కులాల వారికి, అదేవిధంగా మహిళలకు విద్యాభ్యాసాన్ని అందించినటువంటి మొట్టమొదటి విద్యా దార్శనికుడు జ్యోతిబా ఫూలే. ఈయన సంఘ సంస్కర్తగా కుల నిర్మూలించడానికి, మహిళల అణగారిన వర్గాల మహిళలకు విద్యాభ్యాసాన్ని అందించడం కోసం కృషి చేశారు. ఆ కృషి ఫలితంగానే మనకి నేటి తరంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా చదవడానికి అవకాశం ఉంది. ఆనాడే హంటర్ కమిషన్ భారతదేశానికి వచ్చినప్పుడు హంటర్ కమిషన్ కి భారతదేశంలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలోని శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానంలో ఈ రోజు పౌర్ణమి సందర్భంగా మద్దిరాల రమణ శర్మ మరియు వేద పండితుల ఆధ్వర్యంలో చండీ హోమం కార్యక్రమం నిర్వహించారు. 55 మంది దంపతులు ఈ హోమంలో పాల్గొన్నారని ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలియజేశారు. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం చింతలపూడి నగర పంచాయతీలో వక్ఫ్ బోర్డు సవరణ 2025 అమలును నిలిపివేయాలని సిపిఐ మండల కార్యదర్శి తోర్లపాటి బాబు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఐ దేశ వ్యాప్త పిలుపుల భాగంగా వక్ఫ్ బోర్డు 2025 పత్రాలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా తొర్లపాటి బాబు మాట్లాడుతూ 2014లో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం ఆనాటి నుంచి ఈనాటి వరకు ముస్లిం మైనార్టీ హక్కులను కాలరాస్తూ వీరిపై దాడులు చేస్తూ లౌకికవాదాన్ని అణిచివేస్తూ రాజ్యాంగ హక్కులను కాలరాస్తుందని, దానిలో భాగమే వక్ఫ్ బోర్డు సవరణ చట్టం 2025 అని అన్నారు. ఏలూరు నగరంలోని తంగెలముడి పంచాయతీ పరిధిలో బీడీ కాలనీలో ఈ రోజు విజయ మల్టీప్లెక్స్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్టా మహేష్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా హాస్పిటల్లోని వివిధ విభాగాలను సందర్శించి ఎంపీ మహేష్ కుమార్ మాట్లాడారు.
ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు ఏలూరు ఎన్ఆర్ఐ విద్యార్థులు ప్రపంచం సృష్టించారని ఏలూరు ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజీ సీఈఓ తులసిరామ్ మీడియాకు తెలియజేశారు. ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు గాను 460 మార్కులు సాధించి స్టేట్ లోనే నెంబర్ 1 గా నిలిచామని, బైపీసీలో కూడా రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచామని, ప్రతి 3 విద్యార్థుల్లో ఒక్కరికి 95% మార్కులు పైబడిన వారు ఉండటం మా విద్యా సంస్థకు గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపక బృందం పాల్గొన్నారు. Faruqa 463 సాధించిన మన ఎన్ఆర్ఐ ఏలూరు స్టూడెంట్ ఎందుకంటే ఎడ్యుకేషన్ అనే కాదు, ఎడ్యుకేషన్ లో మంచి ఫ్యాకల్టీ ఇక్కడ ఉంది. అలాగే క్రమశిక్షణ పరంగా కూడా చాలా శ్రద్ధ వహిస్తూ, ఒకరోజు స్టూడెంట్ ఒకవేళ ఇన్కేస్ ఏదన్నా కారణం వల్ల ఆబ్సెంట్ అయితే వారు మెసేజ్ పంపించడమే కాకుండా మళ్ళా పేరెంట్స్ కి ఫోన్ చేసి ఈ రోజు పాప రాలేదు ఏంటంటే కారణం ఏంటంటే అని అడిగి మరీ తెలుసుకుని మరి ఎంతో శ్రద్ధగా క్రమశిక్షణతో ఇక్కడ విద్యని ఉపదేశిస్తున్నట్లుగా మేము భావిస్తున్నాం. ఈ ఎన్ఆర్ఐ కాలేజీ అనతి కాలంలోనే పెద్ద పెద్ద టాప్ కాలేజీలు కూడా దాటిపోయి, అంటే ఒక రకంగా శ్రీ చైతన్య నారాయణ కూడా అధిగమించి మంచి ర్యాంకులు ఇవాళ ప్రకటించినటువంటి ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలలో ఏలూరు ఎన్ఆర్ఐ విద్యార్థులు ప్రపంచం సృష్టించారని గర్వంగా తెలియజేస్తున్నాం. ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు గాను 466 మార్కులు సాధించి స్టేట్ లో నెంబర్ 1 గా నిలిచామని తెలియజేస్తున్నాం.
అదేవిధంగా బైపీసీ విభాగంలో 440 మార్కులు గాను 436 మార్కులు సాధించి దీనిలో కూడా స్టేట్ లో నెంబర్ 1 పొజిషన్ లో నిలిచామని తెలియజేస్తున్నాం. మరి ఎంఈసీలో కూడా 487 మార్కులు సాధించి సిటీ ఫస్ట్ సాధించాలని తెలియజేస్తున్నాం. మరి ప్రతి విభాగంలో కూడా 470 మార్కులకు గాను 460 మార్కులు పైబడిన వాళ్ళు సుమారుగా ఒక 40 మంది పైగా ఉన్నారని తెలియజేస్తున్నాం. ప్రతి ముగ్గురులో ఒక విద్యార్థికి 95% మార్కులు సాధించి మరి పాస్ పర్సెంటేజ్ లోనైనా అత్యధిక మార్కుల సాధనలోనైనా ఏలూరులోనే నెంబర్ 1 గా నిలిపిన మా విద్యార్థులకు కానీ మా అధ్యాపకులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి ఈ ఐపీఏలో మార్కుల్లోనే కాకుండా మరి జాతీయ స్థాయి పోటీ పరీక్షలు జేఈఈ మెయిన్ అవ్వచ్చు, అదేవిధంగా నీట్ అవ్వచ్చు, వీటిల్లో కూడా మరి ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా మరి మంచి ఫలితాలు సాధిస్తూ ఆ విద్యార్థులకు ఉపయోగపడేటటువంటి ర్యాంకులు, అదేవిధంగా వాళ్ళకు వచ్చేటువంటి సీట్ గెటింగ్ ర్యాంకులతో మరి విద్యార్థులందరికీ మరి మంచి భవిష్యత్తు అందిస్తూ మరి 2024 నీట్ లో వచ్చిన ఫలితాల్లో ఏలూరులోనే కాదు రాష్ట్ర స్థాయిలోనే 720 మార్కులకు గాను 705 మార్కులు సాధించిన మా ఎన్ఆర్ఐ కళాశాల విద్యార్థి ప్రణవ్ కు మరి ఈ సందర్భంగా మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాం. మరి ఈ విజయాలకు కారణం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.